హలో ఎవ్రీవన్. కంప్యూటర్ రిలేటెడ్ టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. మనం గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ కంప్యూటర్ రిలేటెడ్ మీరు చూసుకుంటే రీసెంట్ ఎగ్జామినేషన్ ట్రెండ్స్ లో మీకు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆర్ఆర్బి ఎగ్జామ్ లో మామూలుగా అయితే 2 నుంచి 3 ప్రశ్నలు అడగాలి, కానీ మనకి 4 నుంచి 6 ప్రశ్నలు కంప్యూటర్ మీదే అడుగుతున్నారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఆర్ఆర్బి రిలేటెడ్ అనే కాదు, ఎస్ఎస్సి రిలేటెడ్ కానీ, దాని తర్వాత బ్యాంకింగ్ రిలేటెడ్ కానీ మనకి ఎక్కువ శాతం కంప్యూటర్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు. చూసుకుంటే మనకి కంప్యూటర్ రిలేటెడ్ 2 నుంచి 3 టైమ్స్ 2 to 3 టైమ్స్ మనకి కంప్యూటర్ ఎగ్జామ్స్ లో ఎక్కువ వెయిటేజ్ పెంచేస్తున్నారు. ఎందుకంటే డే బై డే యాక్టివిటీస్ లో ఈ మధ్య కాలంలో చూసుకున్నాం అనుకుంటే కంప్యూటర్ మీద ఎక్కువ బేస్ అయ్యి ఉండవలసి వస్తుంది. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కంప్యూటర్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉండాలి. గతంలో చూసుకుంటే పెన్ అండ్ పేపర్ మీద ఎక్కువ వర్క్ జరిగాయి, కానీ ఇప్పుడు చూసుకుంటే మొత్తం టైపింగ్ అండ్ కాపీ పేస్ట్ ఇవన్నీ కంప్యూటర్ రిలేటెడ్ ఎక్కువ జరుగుతున్నాయి. డాక్యుమెంటరీ కానీ ఏదైనా చేసినా సరే మనకి కంప్యూటర్ రిలేటెడ్ ఫైల్ సేవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే, ఫైల్స్ మూమెంట్ కూడా ఒకప్పుడు మనకి మాన్యువల్ ఫైల్స్ మూమెంట్ ఉండేది, ఇప్పుడు మొత్తం ఈ ఫైల్ మూమెంట్ కనిపించేస్తా ఉంది కోర్టులో కానీ ఎక్కడ చూసుకున్నా సరే. సో అందుకని కంప్యూటర్ రిలేటెడ్ ఎక్కువ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, ఫ్యూచర్ లో కూడా ఎక్కువ బేస్ అయితే కంప్యూటర్ రిలేటెడ్ అడిగేటప్పుడు మాక్సిమం మనకి 2 రకాల ప్రశ్నలు కనిపిస్తూ ఉంటాయి. ఏంటా 2 రకాలు అంటే, ఫస్ట్ టైప్ ఏం కనిపిస్తుంది అంటే ఈ షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో ఈ షార్ట్ కట్స్ మీద మనకి కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, షిఫ్ట్ ప్లస్ ఏ ప్రెస్ చేస్తే ఏమవుతుంది. సో ఇలా షార్ట్ కట్ మీద ఒక క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. దాని తర్వాత రెండో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే వేరియస్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ర్యామ్ ఏం పని చేస్తుంది, రోమ్ ఏం పని చేస్తుంది, లేదా డిఫరెంట్ పార్ట్స్ మౌస్ ఏం చేస్తుంది, ఇలా డిఫరెంట్ పార్ట్స్ మనకి ఏం పని చేస్తాయి అనేది మనల్ని అడుగుతున్నాడు. అండ్ లాస్ట్ వర్స్ట్ సినారియోలో పేపర్ హార్డ్ చేయాలి అనుకుంటే మూడో దాని మీద మనకి ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతూ ఉన్నారు. ఓకే, ఫుల్ ఫామ్స్ చూసుకున్నాం అనుకుంటే మనకి యూఎస్బి అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఓకే, దాని తర్వాత ఓటీజీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, సిపియు అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఇలా మనల్ని క్వశ్చన్స్ అడిగే ఆస్కారం కనిపిస్తా ఉంది. అయితే మనం ఈ రోజు క్లియర్ గా ఈ వీడియోలో షార్ట్ కట్ కీస్ దేనికి సంబంధించి మనం చూడబోతున్నాము. విత్ మంచి మెమరీ హింట్స్ తో, మంచి కోడింగ్ తో నేను మీకు షార్ట్ కట్ కీస్ గురించి క్లియర్ గా చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు చిన్న మాట చెప్పేస్తాను. ఈ వీడియో వచ్చేసి నేను మీకు కంప్యూటర్ నాలెడ్జ్ మీకు అసలు బాగా తక్కువ, కంప్యూటర్ నాలెడ్జ్ అస్సలు లేదు అనుకుని భావిస్తే నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది అంటే అసలు ఈ వీడియో అవసరం కూడా లేదు. ఓకే, షార్ట్ కట్స్ కి సంబంధించి ఇప్పుడు డేట్ ఇంక్లూడ్ చేయాలండి. ఎక్సెల్ లో డేట్ ఇంక్లూడ్ చేయాలి. షార్ట్ కట్ ఏంది, కంట్రోల్ ప్లస్ ఏది ప్రెస్ చేయాలి, డేట్ ఇంక్లూడ్ చేయాలి. ఎక్సెల్ సెల్ లో ఒక డేట్ ఇంక్లూడ్ చేయాలి, అవునా. సో దీనికి షార్ట్ కట్ ఏంటి. సో ఇలా మీకు షార్ట్ కట్స్ తెలిస్తే ఓకే, ఈ వీడియో చూడవసరం లేదు. ఒకవేళ మీకు తెలియలేదు అంటే మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. విత్ మంచి హింట్స్ మెమరీ టిక్స్ చెప్తాను. అయితే బేసిక్ మీకు ఏమి తెలియదు అన్నట్టు నేను మీకు నేర్పించబోతున్నాను. అట్ ద సేమ్ టైం ఏవి ఎగ్జామ్ కి నీడో అంతవరకే నేర్పిస్తాను. ఓకేనా. ఒక్కొక్క ఫైల్లో ఒక్కో దానికి ఒక్కో సంబంధించి మనకి ఇప్పుడు చూడండి కంట్రోల్ ప్లస్ ఎక్స్ అని ఉంది. సో ఈ కంట్రోల్ ప్లస్ అనే ఎక్స్ అనేది మనకి కట్ కోసం అని చెప్పి వాడుతూ ఉంటాము. కానీ కొన్ని ప్లాట్ఫామ్స్ లో చూసుకున్నాం అనుకోండి ఇది కట్ కింద పనికిరాదు. ఎగ్జాంపుల్ ఫోటోషాప్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఏదైతే కట్ కింద కంట్రోల్ ఎక్స్ ఉందో అది వేరు మారిపోతుంది. దాని తర్వాత ప్రీమియర్ ప్రో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో ఒకలా ఉంటుంది కట్ ఆప్షన్. సో ఇలా అంత అడ్వాన్స్డ్ గా అవసరం లేదు. ఎగ్జామ్ కి ఎంత వరకు నీడో ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ వర్డ్ లో మనకి యూనివర్సల్ గా ఈ ఏవైతే షార్ట్ కట్స్ వాడుకుంటామో అండ్ కంప్యూటర్ డే టు డే లైఫ్ లో ఏవైతే నీడ్ ఉన్నాయో వాటి వరకు నేను మీకు షార్ట్ కట్స్ చెప్పబోతున్నాను. ఎగ్జామ్ లో మోస్ట్ రిపీటెడ్ అండ్ మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే నేను మీకు చెప్పబోతున్నాను. ఓకే, సో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి తెలిసిందే పీడిఎఫ్, ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ టెలిగ్రామ్ లో నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ షార్ట్ కట్ కి సంబంధించి ఇలాంటి కోర్సెస్ నా యాప్ లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. చాలా తక్కువ ప్రైజెస్ లో అక్కడ కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి చూడొచ్చు. సో ఫస్ట్ చూసుకున్నాం అనుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా మనకి ఇన్సర్ట్ ఏ కరెంట్ డేట్, ఇవాల్టి డేట్ మీరు ఒక డేటా టైప్ చేస్తున్నారండి. దేర్ ఈజ్ ఏ స్టోరీ అని చెప్పి ఏదో ఒక డేటా ఓకే టైప్ చేస్తూ ఉన్నారు. మధ్యలో ఎక్కడో మీరు ఒక డేట్ టైప్ చేయాల్సి వచ్చింది. ఆ డేట్ టైప్ చేయాల్సి వచ్చింది అంటే మీరు ఆ సెల్లో సింపుల్ గా కంట్రోల్ ప్లస్ సెమీకాలన్ ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. కంట్రోల్ ప్లస్ సెమీకాలన్. అలానే మీరు టైం ని ఇన్సర్ట్ చేయాలి, కరెంట్ టైం ని ఇన్సర్ట్ చేయాలనుకోండి, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ కాలన్ ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే మనకి సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే టైం అంటే మీరు టైం అంటే ఎంత రాస్తారు, ఎలా రాస్తారు, టైం ఎంత అంటే 9:50 PM అయింది అని చెప్పి ఇలా రాస్తారు. అక్కడ ఏం పెడుతున్నారు మీరు, కాలనే కదా పెట్టేది. మీరు టైం మాట్లాడేటప్పుడు గంటల్ని నిమిషాల్ని 2 బైఫాబ్రికేట్ చేయడానికి మధ్యలో ఏం వాడతారు, కాలన్ వాడుతూ ఉంటారు, అవునా. సో ఫార్ములాలో కూడా మీరు కాలన్ పెడితే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ
డేట్ కాకుండా టైం కాకుండా డేట్ ని పెట్టాలనుకున్నారు అనుకోండి సెమీ కాలన్ ని వాడతారు. ఓకేనా? సో ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. కాలన్ సెమీ కాలన్ దేనికి సంబంధించి అంటే డేట్ అండ్ టైం కి సంబంధించింది. ఓకే, దాని తర్వాత మీరు ఒకవేళ సమ్ ఫార్ములాని ఆటోమేటిక్ గా పెట్టాలి అనుకుంటే, ఓకే, ఇప్పుడు చూడండి సెల్స్ ఉన్నాయి. ఈ సెల్స్ లో 2, 3, 5, 6 ఉంది. సో ఇక్కడ నాకేం రావాలి? టోటల్ రావాలి. సో ఇక్కడ టోటల్ రావాలి అంటే ఈ సెల్లో ఏమని టైప్ చేస్తానంటే ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తాను. ఆల్ట్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, కీబోర్డ్ లో ఆల్ట్ ఉంటుంది, కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆల్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే, చాలా సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే సమ్ముకి ఈక్వల్ టు ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే మామూలుగా ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఇలా ప్లస్ 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 రాసుకుంటే ఫైనల్ గా ఎంత అవుతుంది అయ్యా అని చెప్పి పెట్టడానికి మనకు ఫైనల్ గా మనం వాడే ఏదైతే మెథమెటికల్ ఆపరేటివ్ ఏదైతే ఉందో అది ఈక్వల్ టునే. అన్నిటినీ కూడిన తర్వాత బయటికి వచ్చేది మనకి ఈక్వల్ టు, దాని తర్వాత వచ్చేది రిజల్ట్. ఈక్వల్ టు మ్యాండేటరీగా మనం పెట్టుకుంటాం అన్ని ప్లస్ చేసిన తర్వాత, అవునా? సో ఇలానే సమ్ము చేయాలి అనుకుంటే ఏదైనా ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు అంటాం కదా. ఈక్వల్స్ టు ఏంటంటే మనం ఈక్వల్స్ టు పెట్టేస్తే ఆ ముందున్న దాన్ని సమ్ము చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, అయితే మైనస్ కూడా ఏ మైనస్ బి కూడా మీకు ఈక్వల్ టు వస్తుంది కదా సార్ అంటే మీకు ఎక్సెల్లో ఎక్కడ మైనస్ చేయడానికి ఎక్కడా కనిపించదు. ఎక్సెల్లో మీకు ఒక 10 వాల్యూస్ 1, 2, 3, 5, 6 వీటన్నిటిని మైనస్ చేయండి అంటే మైనస్ చేయడానికి ఎక్కడ ఫార్ములా ఉండదు. ఓకే, ఈక్వల్ ప్లస్ చేయడానికి సమ్ము చేయడానికి మనకి ఫార్ములా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మైనస్ కిందకి మిమ్మల్ని అడగరు, టెన్షన్ పడకండి. ఓకే, నెక్స్ట్ మీకు కరెన్సీ ఫార్మాట్ ఏదైనా కావాలి అనుకుంటే మీరు డాలర్ సింబల్ ని కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డాలర్ సింబల్ ని ప్రెస్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత డేటాలో మీరు ఒకవేళ ఎడ్జ్ సైడ్ కి వెళ్ళిపోవాలి అనుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు ఏదో టైప్ చేస్తూ ఉన్నారు. ఈ లాస్ట్ లోకి వెళ్ళాలి అనుకుంటే కంట్రోల్ ప్లస్ యారోస్ ఉంటాయి కదా, ఇటు యారో పైన యారో కింద యారో ఉంటాయి కదా. సో ఈ యారోస్ కీస్ ఏంటంటే మీరు డేటాలో ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలంటే యారో కీస్ వాడుకుంటాం, మీ అందరికీ తెలిసిందే. ఓకే, కంట్రోల్ ప్లస్ స్పేస్ సెలెక్ట్ చేసాం అనుకోండి ఎంటైర్ కాలమ్ సెలెక్ట్ అవుతుంది. షిఫ్ట్ ప్లస్ స్పేస్ సెలెక్ట్ చేసాం అనుకోండి ఎంటైర్ రో సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఎంటైర్ రో ఎంటైర్ కాలము. ఓకే, ఎంటైర్ రో సెలెక్ట్ అవ్వాలన్నా సరే, ఎంటైర్ కాలమ్ సెలెక్ట్ అవ్వాలన్నా సరే, ఇదంతా కాలము. ఓకే, ఇదంతా సెలెక్ట్ అవ్వాలన్నా లేదంటే ఇదంతా సెలెక్ట్ అవ్వాలన్నా మనకి స్పేస్ వాడుకుంటాం. మన స్పేస్ బార్ ఉంటుంది కదా కీబోర్డ్ లో, స్పేస్ బార్ వాడుకుంటాము. సో కంట్రోల్ ప్లస్ స్పేస్ వాడుకుంటే ఎంటైర్ కాలమ్ అవుతుంది. షిఫ్ట్ ప్లస్ స్పేస్ వాడుకుంటే మనకి ఎంటైర్ రో సెలెక్ట్ అవుతుంది. దాని తర్వాత చూడండి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ మనకి ఈ గ్రేటర్ దాన్ సింబల్ వాడామనుకుంటే ఫ్రంట్ సైజ్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఉందనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసి మనం కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ యారోకి వాడాం అనుకోండి, యారోకి కాదు గ్రేటర్ దెన్ సింబల్ మనం ఏదైతే కీ ఉందో అది వాడాం అనుకోండి, మనం ఇది మెల్లిగా ఒకసారి క్లిక్ చేస్తే పెద్దదవుతుంది, ఇంకోసారి క్లిక్ చేశారనుకోండి ఇంకొద్దిగా పెద్దదవుతుంది. ఇలా ఫ్రాంట్ పెరుగుతూ వెళ్తుంది. ఒకవేళ దీన్ని తగ్గించాలనుకోండి మీరు లెస్ దాన్ కీ వాడాలి. ఓకే, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ లెస్ దాన్. మీ అందరికీ తెలిసిందే గ్రేటర్ దాన్ అంటే పెంచడము, లెస్ దాన్ అంటే తగ్గించడము అని. దాని గురించి మీకు షార్ట్ కట్ మీకు కోడింగ్ ఏం అవసరం లేదు. కంట్రోల్ ప్లస్ 1 నొక్కాము అనుకుంటే మనకి అప్లై సింగిల్ లైన్ స్పేసింగ్ వస్తుంది. కంట్రోల్ ప్లస్ 2 ప్రెస్ చేసామంటే డబల్ లైన్ స్పేసింగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక లైన్ ఇక్కడ రాశాను. సో ఇది ఇక్కడ ఏదైతే ఉందో అది స్పేస్ కిందకి మారిపోయి స్పేస్ వచ్చేసి ఇంకో లైన్ ఇక్కడికి రావాలి. లేదు మీరు కంట్రోల్ ప్లస్ 2 ప్రెస్ చేశారంటే ఇక్కడ 2 లైన్లు స్పేస్ వచ్చేసి 2వ లైన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దానికోసం కంట్రోల్ ప్లస్ ఎంటర్ కొట్టారంటే మనకి ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ అంటే ఏం లేదు, మీరు ప్రింట్ తీసేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక పేజ్ లో రావాలి, ఇక్కడి నుంచి ఈ డేటా మొత్తం ఇంకో పేజ్ లో రావాలి. మామూలుగా ప్రింట్ కొట్టారనుకోండి ఇది మొత్తం ఒకే పేజ్ లో వచ్చేస్తుంది, అవునా? అదే ఇక్కడ మీరు ఈ లైన్ దగ్గర కంట్రోల్ ప్లస్ ఎంటర్ కొట్టారనుకోండి ఒక పేజ్ బ్రేక్ ఇన్సర్ట్ అయ్యి దీని వరకు ఒక పేజ్ లాగా ప్రింట్కి వస్తుంది, దీని వరకు ఇంకొక పేజ్ లాగా ప్రింట్కి వస్తుంది. ఓకేనా? సో ఇవన్నీ ఇంపార్టెంట్ కీస్. ఇలా ఇంపార్టెంట్ కీస్ మీరు ఇలా మంచి కోడింగ్ తో మంచి మినోమిక్స్ తో నేర్చుకుంటూ వెళ్ళాలి. ఇదొకనే కాదు, ఎగ్జామ్ రిలేటెడ్ ప్రతి స్టాటిక్ జీకేకి సంబంధించి జీకే కానీ జిఎస్ కానీ ఆప్టిట్యూడ్ కానీ మంచి కోడింగ్ తో మంచి నాలెడ్జ్ తో మన దగ్గర కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. యాప్ లో చాలా తక్కువ ప్రైజెస్ లో మీరు ఒక మూవీ టికెట్ లేదు ఒక పుస్తకం కన్నా తక్కువ ప్రైజెస్ లో మన దగ్గర యాప్ లో మంచి టెస్ట్ సిరీస్ తో సహా 100-150 పైగా టెస్ట్ సిరీస్ అట్ ద సేమ్ టైం మీరు చూసుకున్నారనుకుంటే మనకి మంచి మెటీరియల్ పీడిఎఫ్ మెటీరియల్ ప్రింటబుల్ ఫార్మాట్ లో A4 ప్రింటబుల్ ఫార్మాట్ లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు వీడియోస్ మంచి కోడింగ్ తో హెల్ప్ఫుల్ గా ఉంటాయి, రివిజన్ అవసరం లేని కోడింగ్. ఓకేనా? చూడండి డేట్ కోసం అని చెప్పి మీకు వచ్చేస్తే డేట్ సింపుల్ గా డేట్ టైము 9:50 అయింది అని చెప్పి
డేట్ కోసం మీరు కాలం సెమీకాలం ఇన్సర్ట్ చేయాలి అని చెప్పి సింపుల్ గా మీ మైండ్ లో స్ట్రైక్ అయిపోతుంది. ఇప్పటి నుంచి డేట్ కోసం అడిగాలంటే ఎంత సింపుల్ గా స్ట్రైక్ అవుతుంది, ఎందుకంటే మీరు మంచి కోడింగ్ తో మెమరీ హింట్స్ తో చదువుతున్నారు. అలానే మెమరీ హింట్స్ మన దగ్గర ప్రతి కోర్సు యాప్ లో మీరు యూట్యూబ్ లో చూడండి ఒకసారి కోర్సెస్, మన దగ్గర డెమో వీడియోస్ చాలా ఉన్నాయి. ఒక్కసారి ఏదో ఒక వీడియో చూడండి మీకే అర్థమైపోతుంది. చాలా తక్కువ ప్రైస్ లో 149 కి ఆర్ఆర్బి ఎన్టీపీసీ హై ఈల్డ్ కోర్సెస్ మనం అవైలబుల్ చేస్తూ ఉన్నాము. 300కు పైగా వీడియోస్, టెస్ట్ సిరీస్ 100కు పైగా, అట్ ద సేమ్ టైం పీడిఎఫ్ ప్రింటబుల్ ఫార్మాట్ లో మనకి A4 ఫార్మాట్ లో కనిపిస్తా ఉన్నాయి. ఎస్ఎస్సికి సంబంధించి కూడా 2025 ఎస్ఎస్సికి సంబంధించి మంచి కోర్స్ ఒకటి లాంచ్ చేస్తున్నాము. లైవ్ కోర్సు ఎప్పుడో పాత వీడియోస్ ఆ బండిల్స్ మీ మీద పడేయటం కాదు, మంచి ఇప్పుడే లైవ్ రికార్డ్ చేసిన వీడియోస్ అండ్ కరెంట్ అఫైర్స్ కి అనుగుణంగా మనకి మెటీరియల్ ఉంటుంది అండ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఓకే, దీనికి మళ్ళీగా వేరుగా మీరు కరెంట్ అఫైర్స్ చదవటము మగప్ చేయడం అవసరం లేదు. యూపీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కానీ మంచి కోర్సెస్ మన దగ్గర, ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ, రైల్వే కానీ, బ్యాంకింగ్ ప్రతి దానికి మన దగ్గర కోర్సెస్ మంచివి అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి యాప్ లో చూడండి, తెలిసిపోతుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అండ్ నా టెలిగ్రామ్ నెంబరు, వాట్సాప్ నెంబరు 9491361061. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు పర్సనల్ కామెంట్ చేయొచ్చు, లేదా మీరు కామెంట్ సెక్షన్ లో యూట్యూబ్ లో కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేసిన ప్రతి కామెంట్ నేనే స్వయంగా చదువుతాను, నేనే రిప్లై ఇచ్చేస్తాను. ఓకేనా, కామెంట్ సెక్షన్ లో అయినా మీకు కావాల్సిన టాపిక్స్, వేరే టాపిక్స్ మీరైనా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫైల్ మేనేజ్మెంట్ కి సంబంధించి కీస్ ఏమేమి ఉన్నాయి సార్ అంటే, ఫైల్స్ అంటే తెలిసిందే కదా, ఒక ఫైల్ ఒకటి తయారు చేస్తుంటారు కదా మీరు, ఫోల్డర్స్ తయారు చేస్తుంటారు, ఫైల్స్ తయారు చేస్తుంటారు. ఆ ఫైల్స్ తయారు చేసేటప్పుడు మీరు డెస్క్టాప్ మీద Ctrl+N ప్రెస్ చేశారు అంటే ఒక న్యూ ఫైల్ ఒకటి, ఒక ఫోల్డర్ కానీ ఫైల్ కానీ తయారవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు మౌస్ తో మీ మౌస్ ఏదైతే ఉందో మీ మౌస్ తో మీరు మీ రైట్ క్లిక్ ఇచ్చారు అంటే ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడైనా మీరు న్యూ మీద క్లిక్ చేస్తే ఒక కొత్త ఫైల్ ఓపెన్ అవుతుంది. అలానే Ctrl+N మీద ప్రెస్ చేసినా మీకు అలానే ఓపెన్ అవుతుంది. ఓకేనా, Ctrl+O ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు షార్ట్ కట్స్ ఏం అవసరం లేదు. N ఫర్ న్యూ ఫైల్, ఓ ఫర్ ఎగ్జిస్టింగ్ ఫైల్, ఏదైతే ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తుంది. ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న ఫైల్ ని కొత్త ఫైల్. N ఫర్ న్యూ ఫైల్, O ఫర్ న్యూ ఫైల్, ఎగ్జిస్టింగ్ ఫైల్. ఓకేనా, S ఫర్ సేవ్ ఫైల్, ఏదైతే మీరు ఫైల్ వర్క్ చేస్తున్నారో, ఒక ఎక్సెల్ చేస్తూ ఉన్నారు. ఓకే, మీరు దాన్ని సేవ్ చేయాలనుకున్నారు, సేవ్ చేయాలి అంటే Ctrl+S ప్రెస్ చేసి సరిపోతుంది. ఓకే, మీరు ప్రింట్ చేయాలనుకుంటే Ctrl+P. ఇవన్నీ ఆల్రెడీ లెటర్స్ లోనే S ఫర్ సేవ్, P ఫర్ ప్రింట్ మనకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. W ఫర్ క్లోజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వర్డ్ డాక్యుమెంట్ మీద పని చేస్తూ ఉన్నారు, ఏదో టైప్ చేసుకుంటూ ఉన్నారు. సో దీంతో పని అయిపోయింది. దీన్ని పైన మీకు ఇంటూ ఐకాన్ ఉంటుంది. ఆ ఐకాన్ మీద మీరు క్లిక్ చేస్తే ఆ ఫైల్ క్లోజ్ అవుతుంది. లేదా కంట్రోల్ పట్టుకొని మీరు W మీద ప్రెస్ చేసిన ఆ ఫైల్ క్లోజ్ అయిపోతుంది. W కొద్దిగా గుర్తుండదు కదా, గుర్తుండడానికి మంచి కీ ఏంటంటే మీరు చూసుకుంటే W ఫర్ వికెట్ కదా. W ని ఏమంటాం మనం షార్ట్ కట్ లో? S ఫర్ సేవ్, A ఫర్ యాపిల్, B ఫర్ బాల్ లాగా W ఫర్ వికెట్ అని చెప్పి మీరు గుర్తు పెట్టేసుకున్నారు అనుకుంటే, వికెట్ పడింది అంటే ఏంటి, ఆ ఎవరైతే ప్లేయర్ ఉన్నారో అతను బయటికి వెళ్ళిపోవాలి. అలానే క్లోజ్ అయిపోయింది, అతని గేమ్ ఇంకా క్లోజ్ అయిపోయినట్టు. అలానే మీరు W ఫర్ వికెట్ అన్నట్టే W ఫర్ క్లోజ్ అని చెప్పి సింపుల్ గా గుర్తు పెట్టేసుకోవచ్చు. ఆ ఏదైతే డాక్యుమెంట్ ఓపెన్ అయి ఉందో అది క్లోజ్ అయిపోతుంది, W ఫర్ క్లోజ్. ఓకేనా, W ఫర్ వికెట్, W ఫర్ క్లోజ్, ఇలా సింపుల్ గుర్తు పెట్టేసుకోండి. F2 ఏం చేస్తుంది అంటే ఆ ఫైల్ కి సంబంధించి మీరు ఏదైనా పేరు పెట్టారు, SSC అని చెప్పి పేరు పెట్టారు, SSC స్టడీ ఫోల్డర్ అని పెట్టారు. దీన్ని పేరు మార్చాలి అంటే ఆ ఫోల్డర్ మీద మీరు క్లిక్ చేసి F2 మీద క్లిక్ చేశారు అనుకుంటే, F2 మనకి పైన కీస్ ఉంటాయి మన కీబోర్డ్ లో, పైన F1, F2, F3 ఇలా ఉంటాయి వరుసగా. F2 మీద క్లిక్ చేశారు అనుకుంటే మీకు ఆ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ రీనేమ్ చేసుకోవచ్చు. SSC తెలుగు అని పెట్టారు కదా, స్టడీ అని పెట్టారు కదా, దాన్ని తీసేసి మీరు SSC హిందీ అని పెట్టేసుకోవచ్చు. ఇలా పేరు మార్చేసుకోవచ్చు. ఓకేనా, రీనేమ్ చేయడానికి F2 అంత ఇంపార్టెంట్ కీ కాదు. నెక్స్ట్ మనం మీ అందరికి తెలిసిన ఫేవరెట్ కీస్ కాపీ, కట్, పేస్ట్. ఓకే, X ఫర్ కట్, C ఫర్ కాపీ గుర్తుంటుంది, X ఫర్ కట్, X అంటే మీకు సిజర్ లా ఉంటుంది, అది కట్ చేయడానికి అని చెప్పి. V ఫర్ Ctrl+C Ctrl+V మీ అందరికీ తెలిసిందే, పేస్ట్ చేయడానికి. మనకి ఏదైతే కాపీ చేసామో లేదంటే కట్ చేసామో దాన్ని పేస్ట్ చేయడానికి మనం Ctrl+V వాడుతూ ఉంటాము. చాలా సరదాగా ఉంది కదా. ఇలా సరదాగా మన దగ్గర అన్ని కోర్సెస్ యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. కావాల్సిన యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఒకసారి చూడొచ్చు. ఓకేనా, నెక్స్ట్ టెక్స్ట్ రిలేటెడ్ చూసుకున్నాం అనుకుంటే కీస్ వచ్చేసి మీరు ఒక టెస్ట్ రాశారు. ఓకే, APPLE అని రాశారు. ఇది బోల్డ్ గా మారాలి, APPLE అని చెప్పి బోల్డ్ గా మారాలి. ఓకే, కొద్దిగా డార్క్ గా బోల్డ్ గా మారాలి అనుకుంటే ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి Ctrl+B క్లిక్ చేశారంటే బోల్డ్ గా మారుతుంది. అదే Ctrl+I
క్లిక్ చేశారంటే కొద్దిగా ఇటాలిక్ గా స్టైలిష్ గా మారుతుంది. అదే Ctrl+W క్లిక్ చేశారంటే ఏదైతే లెటర్స్ ఉన్నాయో దాని కింద అండర్లైన్ ఒకటి వస్తుంది. ఇంపార్టెంట్ అయితే అండర్లైన్ చేస్తూ ఉంటాం కదా, అలా అండర్లైన్ చేసుకోవడానికి మనకి B ఫర్ బోల్డ్, I ఫర్ ఇటాలిక్, U ఫర్ అండర్లైన్ సింపుల్ గా మనకు గుర్తుండిపోతుంది. నెక్స్ట్ Ctrl+E సెలెక్ట్ చేసాము అనుకుంటే మనం క్లిక్ చేసామంటే సెంటర్స్ ద సెలెక్టెడ్ పారాగ్రాఫ్ ఆర్ టెక్స్ట్. మనం చూసుకున్నాం అనుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి లైన్ ఒకటి రాస్తూ ఉన్నాము. ఓకే, ఏమని రాస్తున్నాము, ఒక లైన్ ఐ లవ్ యూ అని చెప్పి రాసాము, ఐ లవ్ యూ అని రాసాము. అయితే ఈ ఐ లవ్ యూ అనే వర్డ్ ఏదైతే ఉందో ఈ వర్డ్ మనం లైన్ మధ్యలో ఎక్కడైనా రాసాము అనుకోండి, అది ఒకవేళ స్టార్టింగ్ లో రాసాము అనుకోండి, స్టార్టింగ్ లో రాసాము ఐ లవ్ యూ అని చెప్పి రాసాము అనుకుందాము. అయితే ఇది వచ్చేసి నాకు ఒక సడన్ గా మధ్యలోకి వచ్చేయాలి అని చెప్పి అనుకున్నారు అనుకోండి, Ctrl+E రాస్తే సెంటర్స్ ద సెలెక్టెడ్ పారాగ్రాఫ్. అర్థం కాలేదా? Ctrl+R ప్రెస్ చేస్తే అది రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది. ఇది చూడండి, నేను ఇక్కడ రాశాను ఐ లవ్ యూ అని, ఇదేం చేసింది, లైన్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ అయితే రైట్ కి మూవ్ అయిపోయింది. లేదా Ctrl+L క్లిక్ చేస్తే అది లెఫ్ట్ కి మూవ్ అయిపోతుంది. ఓకే, అర్థమైందా? ఒక లైన్ రాసిన లైను మధ్యలోకి రావాలి అంటే Ctrl+E, రైట్ సైడ్ కి రావాలి అంటే Ctrl+R, లేదా మనం లెఫ్ట్ సైడ్ కి రావాలంటే Ctrl+L. సింపుల్ గా రైట్, లెఫ్ట్, సెంటర్ అని చెప్పి మనకు క్లియర్ గా R, L, E మనకు కనిపించేస్తా ఉన్నాయి. ఓకేనా? ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి అనుకుంటే Ctrl+A ప్రెస్ చేయాలి, ఏ ఫర్ ఆల్, ఏ ఫర్ ఆల్. ఓకే, Ctrl+Z క్లిక్ చేసాము అనుకుంటే మనం చేసిన పని ఇప్పుడు చూడండి, నేను ఒకసారిగా ఇలా గీసేసాను, ఇలా గీసేస్తే ఏమైపోయింది, ఒకసారిగా ఇదంతా స్ట్రైక్ అయిపోయింది కదా. నేను Ctrl+Z క్లిక్ చేశాను అనుకుంటే ఆ యాక్షన్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా వెనక్కి వెళ్తుంది. ఓకేనా? వెనక్కి వెళ్ళిందా, ఇలా గీసిన దాన్ని నేను Ctrl+Z కొట్టంలోనే అది మాయమైపోతుంది. పాత యాక్షన్ ని, మనం చేసిన తప్పుల్ని, మీరు చేసిన ఏదైనా లైఫ్ లో ఏదైనా తప్పు చేశారు అనుకుంటే Ctrl+Z క్లిక్ చేస్తే ఆ తప్పు మర్చిపోవచ్చు. మీ మైండ్ లో కూడా ఏదైనా ఎగ్జామ్ కి సంబంధించి ఏదైనా తప్పు చేశారు, లేదంటే నెగిటివ్ మార్కులు ఎక్కువ పెట్టి వచ్చేసారు, దాన్ని మర్చిపోండి, Ctrl+Z కొట్టేసేయండి. ఇంకా దాన్ని తిరిగి తీసుకుని రాలేరు. దాన్ని మర్చిపోయి నెక్స్ట్ లైఫ్ లో మూవ్ అవడానికి ట్రై చేయండి. ఓకేనా? అయితే Ctrl+Y కొట్టాము అనుకుంటే రీడ్యూ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేసాము, ఇదేదైతే ఉందో అది స్ట్రైక్ చేసింది, దీన్ని మాయం చేయడానికి లేదంటే పాతది చేసిన దాన్ని మర్చిపోవడానికి Ctrl+Z కొట్టాం కదా. ఒకవేళ మనం చేసింది మంచికే, మరక మంచికే అంటూ ఉంటాం కదా, మనం చేసింది మంచికే అయితే అది ఉండాలి అనుకున్నాం అనుకోండి, మనం Ctrl+Y కొడితే మనం ఏదైతే మాయం చేసామో అది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే Ctrl+F ఏంటయ్యా అంటే మనకి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్ లో ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇంత పెద్ద పేజ్ ఉంది. ఇందులో నేను ఏది సెట్ చేయాలంటే నాకు అండన్ ONDEN అండన్ అనే పదం ఎక్కడుంది ఈ పేజ్ లో అని చెప్పి నేను అడిగాను. UNDON అండన్ అనేది. ఓకే, అయితే ఇది వెతుక్కుంటా వెళ్ళాలి కదా మీరు ఇవన్నీ లైన్లు. అలా కాకుండా Ctrl+F కొట్టామంటే మనం వెతకడం అంటే ఏంటి, ఫైండ్ చేయాలి కదా. ఏదైతే ఫైండ్ చేయాలో మనం Ctrl+F అని కొట్టంలోనే ఇలాంటి డైలాగ్ బాక్స్ ఒకటి ఓపెన్ అయిపోతుంది. ఈ ఓపెన్ అయిన దగ్గర మనకి ఏం కావాలి అని చెప్పి ఫైండ్ దగ్గర మనం పెట్టేసి మనకేం కావాలో మనం అండన్ అనే పదం ప్రెస్ చేయంలోనే, అండన్ అక్కడ టైప్ చేసి ప్రెస్ చేయంలోనే అండన్ ఇక్కడ ఉంది అని చెప్పి మనకు అది సెర్చ్ చేసి హైలైట్ చేసి ఇచ్చేస్తుంది. అదే ఈ అండన్ అనే ప్లేస్ లో అండన్ కాదు రీడన్ అని చెప్పి రావాలి అనుకుందాము. ఓకే, కొన్ని ప్లేసెస్ లో అండన్ అనే పదం పోయి రీడన్ అని చెప్పి రావాలి అనుకుందాము. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం రీప్లేస్ Ctrl+H మీద క్లిక్ చేస్తే రీప్లేస్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ అండన్ అని రాసి మనకి దాని ప్లేస్ లో ఏం కావాలంటే రీడన్ అని చెప్పి రాసాం అనుకోండి, ఆ అండన్ అనే పదం ఇక్కడ నుంచి మాయమైపోయి రీడన్ అనే పదం వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇలా మనకి ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ అని మనం ఈ వీడియోలో చూసుకున్నాము. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మంచి కోర్సెస్ మన దగ్గర యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. కావాల్సిన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోకి సంబంధించి PDF కూడా నేను మీకు టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను. ఎవరైనా కావాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలి అనేది నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో తర్వాత మనకి కంప్యూటర్ రిలేటెడ్ మనకి ఇంపార్టెంట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్ వీడియో కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వచ్చినాయంటే చాలా త్వరగా ఇవాళ రేపట్లోనే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.